ఇలా నువ్వు ప్రతిరోజు శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తూ ఉన్నావో అప్పుడు నీకేమవుతుంది? అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి. అష్టసిద్ధులు అంటే మహిమ, లగిమ ఇవన్నీ ఉంటాయి. అష్టసిద్ధులు అవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఎందుకు ప్రాప్తిస్తాయండి ఇవన్నీ అంటే, ఆత్మచైతన్యానికి ఒక శక్తి ఉంటుందని చెప్పాను. ఆ శక్తి ఈ సమస్త ప్రపంచం. ప్రపంచం ఏంది? అష్టమూర్తులు, పంచభూతాలు. అర్థమైందా? ఆ సర్వవ్యాపకమైన ఆత్మచైతన్యానికి ఆ శక్తి ఉంటుంది. అలా ఎప్పుడైతే సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మచైతన్యానికి ఆ శక్తి అనేది ఆత్మ ఆధీనంలో ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వేమైపోయావు? శరీరం పరిమితం అయిపోయావు. అలా శరీరానికి పరిమితం అయిపోయేసరికి నువ్వు ఆ శక్తి ఆధీనంలో ఉన్నావే కానీ నీకు ఆ శక్తి అనేది ఆధీనంలో లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా సాధన చేస్తూ నిధిధ్యాసన చేస్తూ నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందావో అప్పుడు ఈ సమస్త శక్తి ఏదైతే ఉందో అది నీకు ఆధీనంలో ఉంటుంది. అంటే దాని అర్థం ఇదంతా నా శక్తి అని చూస్తూ ఉంటావు. అప్పుడు ఈ పంచభూతాలు ఏవో కాదు, నువ్వే అని చూస్తూ ఉంటావు, నేనే అని చూస్తూ ఉంటావు. అర్థమైందా? కాబట్టి ఇంకా అష్టసిద్ధులు ఆటోమేటిక్గా నీకు అవి నీ శక్తులే కదా. కేవలం అష్టసిద్ధులే కాదు బాబు, ఇలా ఎప్పుడైతే నువ్వు ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిరంతరం, ఈ జ్ఞాన సారాన్ని ఎప్పుడైతే నువ్వు నిరంతరం సాధన చేస్తూ ఉన్నావో, శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఉన్నావో, నీకప్పుడు ఈశ్వరత్వం అనేది సిద్ధిస్తుంది. ఈశ్వరత్వం అంటే ఆత్మానుభవం కలుగుతుందిరా నాయన. ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది అంత పవర్ఫుల్. కాబట్టి మనం నిరంతరం ఒక్కసారి విని వదిలేయకూడదండి, నిరంతరం వింటూ ఉండాలి. శ్రవణం ప్రతిరోజు శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తూనే ఉండాలి. అది ఇంకా ఆపొద్ది, జన్మకు అసలు ఆపొద్దు, అలా చేస్తూనే ఉండాలి అంతే. ఇంకా ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. దీనితో మన దక్షిణామూర్తి స్తోత్రం పూర్తయిపోయింది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిరంతరం శ్రవణం మననం ధ్యానం చేస్తూ ఉండండి. అందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.